ప్రాధాన్యత లేని లక్ష్యానికి శక్తి ఉండదు. విజయం చాలా సులభం, సరైనది కూడా. కాకపోతే సరైన మార్గంలో, సరైన సమయంలో చెయ్యాలి. మీరు కోరుకున్న దానిలో విజయం సాధించడానికి మీకు సంపూర్ణమైన ఉత్తమ అవకాశం కావాలంటే మీ పద్ధతి ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండాలి. అందుకోసం చిన్నగా వెళ్ళండి. విజయానికి ఏకైక లక్ష్యం అవసరం. నేను చేయగలిగిన ఒక పని ఏమిటి? ఆ ఒక్క పని చేయడం ద్వారా మిగతావన్నీ సులభంగా లేదా అనవసరమవుతాయి. కాలక్రమేణా విజయం వరుసగా నిర్మించబడుతుంది. అదే అసలు కీలకం. అది ఒక సమయంలో జరిగే విషయం. క్రమశిక్షణ గల వ్యక్తిగా ఉండకండి, శక్తివంతమైన అలవాట్లు ఉన్న వ్యక్తిగా ఉండండి. మీరు విజయవంతం కావడానికి మేధావి, ఇంకా దూరదృష్టి కలవారు లేదా గ్రాడ్యుయేట్ కూడా కానవసరం లేదు. మీకు మంచి డ్రీమ్ మరియు ఫ్రేమ్వర్క్ ఉంటే సరిపోతుంది. మీరు చెడు ప్రభావాలతో ఎక్కువ పనులు చేయకుండా ఎక్కువ ప్రభావం కోసం తక్కువ పనులు చేయాలి. అసాధారణ ఫలితాల కోసం ఏకాగ్రత మరియు సమయం చాలా అవసరం. మీరు మీ అత్యంత ముఖ్యమైన పనిలో మీరు ఉత్తమంగా మారడానికి, మీరు ఉత్తమమైన దాన్ని అందించినప్పుడు మాత్రమే అసాధారణ ఫలితాలు అందుతాయి. గొప్ప విజయానికి మార్గం నిజంగా చాలా ఇరుకైనది. మీరు అన్ని పనులు చేసుకుంటూ పోతే వెళ్ళవలసిన చోటకి వెళ్ళలేరు. ప్రొడక్టివిటీ అనేది మరింత వేగంగా చేయడం కాదు, ఎక్కువ సాధించడం కోసం కొద్ది కొద్దిగా చేసుకుంటూ వెళ్ళడం గురించి. ప్రొడక్టివ్ పీపుల్ వారి క్యాలెండర్ చూసుకుంటూ పనిచేస్తారు, డ్యూటీల జాబితాను చూసి కాదు. మల్టీ టాస్కింగ్ అనేది అబద్ధం. ఇది ఒక సమయంలో ఒకటి కంటే ఎక్కువ విషయాలను పాడు చేసుకునే అవకాశం మాత్రమే. విజయం అనేది నిజానికి ఒక చిన్న రేస్. చిన్న అలవాటుగా ప్రారంభించి అనుకున్న దాన్ని స్వాధీనం చేసుకునేందుకు చాలా కాలం పాటు క్రమశిక్షణతో కూడిన స్ప్రింట్. మీరు అసాధారణ ఫలితాలను సాధించాలనుకుంటే మాత్రం మీరు మీ సమయాన్ని, శక్తిని సరిగ్గా ఎంపిక చేసుకోవాలి. పర్పస్తో జీవించండి, వైవిధ్యం చూపండి, అత్యంత ముఖ్యమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. పెద్దది చేయడం, పెద్దగా అనేది ఎప్పుడూ చెడ్డదే. కాలం సులువుగా దొరికే వస్తువు అనేది చాలా పెద్ద అబద్ధం. నిజమేమిటంటే సమయం చాలా విలువైనది. పెద్ద మొత్తంలో పనులు చేసే వ్యక్తులు మాత్రమే గొప్ప విషయాలను సాధిస్తారు. మీరు ఒకేసారి 2 పనులు చేయవచ్చు, కానీ మీరు ఒకేసారి 2 విషయాలపై ప్రభావవంతంగా దృష్టి పెట్టలేరు. మీ సంకల్ప శక్తి పరిమితం, కాబట్టి దానిని తెలివిగా ఉపయోగించుకోండి. దాన్ని కాపాడుకోవడానికి అలవాట్లను ఏర్పరచుకోండి. జీవితం అనేది ఒక ప్రశ్న. మనం దానిని ఎలా జీవిస్తున్నాం అనేదే మన సమాధానం. ప్రజలు తమ భవిష్యత్తును నిర్ణయించుకోరు, వారు తమ అలవాట్లను నిర్ణయిస్తారు. వారి అలవాట్లు వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
తర్వాత ఈ వీడియోలను చూడండి.